ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం అంతం వరకు కావాలి. దయతో ప్రార్థించండి. ప్రార్థన చేద్దాం. ప్రభువు మనందరితో మాట్లాడులాగన విజ్ఞాపన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు. ఈ మాసము అంతము వరకు విస్తారముగా అనుగ్రహించండి. వాక్యము చేత మమ్మను ఆశీర్వదించమని యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనము. రాజైన యెహోయాకీము యోషియా కుమారునితో దేవుడు సెలవిస్తున్న మాటలు. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపరాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధిస్తున్నావు, అందుకొరకే బలాత్కారము చేస్తున్నావు. బట్ యు హ్యావ్ ఐస్ అండ్ హార్ట్ only for your dishonest gain, for shedding innocent blood, and for practicing oppression and violence. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కొన్ని పదాలు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. అవి ఏమిటంటే డిజానెస్ట్ గెయిన్, అన్యాయముగా సంపాదించు లాభము. అన్యాయాన్ని ఆనెస్ట్, డిజానెస్ట్. ఆనెస్ట్ అంటే నిజాయితీ, డిజానెస్ట్ అంటే నిజాయితీ లోపించుట. అంటే చెప్పేదొకటి, చేసేదొకటి. ధనాపేక్ష, లాభమే అంతరంగంలో ఉంటుంది. బయటకు వేరు మాటలు మాట్లాడతారు. అంతరంగంలో ధనాపేక్ష, అంతరంగంలో ఆస్తి సంపాదన, అంతరంగంలో దుర్లాభం, వెలుపటికి కబుర్లు చెబుతారన్నమాట. అది ఆనాటి రాజు యొక్క పరిస్థితి. నీ దృష్టి, నీ కోరిక, యువర్ ఐస్ అండ్ యువర్ హార్ట్. నీ దృష్టి, నీ కోరిక, నువ్వు చూస్తున్నావు, చూస్తూ ఉండగా డిజానెస్ట్ గెయిన్ కోసమే చూస్తున్నావు. సీకింగ్ ద ఆపర్చునిటీ, అవకాశాల కొరకు ఎదురుతెన్నులు చూస్తున్నావు. ఎందుకంటే డిజానెస్ట్ గెయిన్, అన్యాయపు లాభం. రాజు ఎందుకు దీనిలో ప్రవేశించాడంటారు? అసలు ప్రజలను అప్రెషన్ అండ్ వైలెన్స్, అప్రెషన్ బాధించుట, వైలెన్స్ బలాత్కారం. చూడండి, రాజు ప్రజలను బాధించటం ఏంటి? రాజు ప్రజలను బలాత్కరించటం ఏంటి? ఓన్లీ వన్ రీజన్, డిజానెస్ట్ గెయిన్ ఎర్నింగ్. అక్రమంగా లాభం సంపాదించాలి. ఇవాళ ఈ మనస్సు కలిగిన వారిని దేవుడు నాశనానికి అప్పగిస్తాడనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. డిజానెస్ట్ గెయిన్, అక్రమ లాభం. ఎవరు ఏ వృత్తిలో ఉండి అపేక్షించినా దానిని దేవుడు ఖండిస్తున్నాడు. క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ మైనారిటీస్ పేరు మీద స్థాపించబడి మైనారిటీ నిధుల చేత
క్రైస్తవ సంఘాల యొక్క నిధుల చేత భవనాలను నిర్మాణం చేసుకున్నాక నిర్మించబడిన భవనాలను సంవత్సరాల తరబడి బిల్డింగ్ ఫండ్ రూపంలో డబ్బు దోచుకుంటున్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. డిజానెస్ట్ గెయిన్ అంటే అదే, అన్యాయపు లాభము. ఎంప్లాయ్మెంట్ మినిమం గవర్నమెంట్ నియమించినటువంటి శాలరీస్ ఇవ్వకుండానే అంతకంటే అత్యధికమైన శాలరీస్ ఇస్తున్నట్లుగా భ్రమింపజేస్తూ ప్రజల దగ్గర ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నాయి మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్. అలాగే ఆర్గనైజేషనల్ చర్చెస్, డిఫరెంట్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్. సమాజంలో అసలు మనం ఏం చెప్పాలి, ఏం చెబుతున్నాం, ప్రజలకు ఏమర్థమైంది మనలను గూర్చి అనే ఆలోచన లేని పరిస్థితుల్లో ఇవాళ తయారయ్యారు. ఒక దినాన ఒక డిబేట్ జరుగుతోంది. ఆ డిబేట్లో ఒక క్రిస్టియన్ లీడర్, ఒక ముస్లిం లీడర్, ఒక హిందూ లీడర్, ఒక ఆర్థడాక్స్ హిందూ ఆర్గనైజేషన్ లీడర్ డిస్కషన్లో ఉన్నారు. మీడియా పాయింట్లో రన్ అవుతోంది. ఆయన మాట్లాడుతూ అడిగిన మాట, ఒక హిందూ లీడర్ అడిగిన మాట, క్రైస్తవులు ఎక్కడ గత కాలంలో మిషనరీలు చేసిన రీతిగా చారిటీ చేస్తున్నారు చూపించమని అడిగాడు. అంటే ఎటువంటి ఒపీనియన్ నాన్ క్రిస్టియన్ వరల్డ్లో బిల్డ్ అయింది అనేది ఆలోచన చేసినప్పుడు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. నేను వాక్యాన్ని చెబుతున్నప్పుడు ఆ కాలపు పరిస్థితులలో ఉన్న స్థితిగతులను ఈనాటి పరిస్థితులలో ఉన్న స్థితిగతులతో అన్వయిస్తున్నాను. కంపారిజన్, అప్లికేషన్, అన్వయింపు అన్నమాట. ఆనాడు ఎలా ఉన్నాడు యెహోయాకీను? ప్రజలను బలాత్కారం చేస్తున్నాడు, ప్రజలను అనగదొక్కేస్తున్నాడు, బలవంతంగా అప్రెషన్లోకి తీసుకెళ్తున్నాడు. అతని యాటిట్యూడ్ ఏమిటంటే అన్యాయపు లాభము. అతని దృష్టి, అతని కోరిక, అతని ఆలోచన, అతని తలంపు, అతని ఉద్దేశం అంతా అన్యాయం, అన్యాయం, అన్యాయం. అన్లాఫుల్ గెయినింగ్, డిజానెస్ట్ గెయినింగ్, అక్రమ సంపాదన. ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి దేవుడు, జీతం ఇస్తున్నాడు కదా, మరి లంచం ఎందుకు? ఉద్యోగం ఇస్తున్నాడు దేవుడు, ఉద్యోగంతో జీతం ఇప్పిస్తున్నాడు. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను యొద్దకు వచ్చిన సైనికుల్ని బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అన్నాడు, జీతముల చేత మీరు తృప్తి పడి ఉండండి, లంచాలు తీసుకోకండి అన్నాడు. ఆల్ ద గవర్నమెంట్ అఫీషియల్స్కి ఆ రోజు చెప్పాడు, లంచం మానండి, దోచుకోవటం మానండి అన్నాడు. మానేశారు, పశ్చాత్తాపడ్డారు. ఒక రివైవల్ వచ్చింది. బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క పరిచర్య వలన ఉద్యోగులు లంచాలు మానేశారు, మతబోధకులు మార్పు చెందారు, ఆయన శిష్యులుగా మారిపోయారు. ఒక రివైవల్ స్టార్ట్ అయింది. మరి ఇవాళ అటువంటి రివైవల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా విస్తరిస్తుంది? ఎంతసేపు ఆశీర్వాదాలు జల్లులే తప్ప ఉద్యమ జ్వాలలు వచ్చేటట్టుగా అక్కడ కనపడటం లేదు. యెహోయాకీను చెరకు వెళ్ళే పరిస్థితులను వర్ణిస్తూ దానికి కారణము డిజానెస్ట్ గెయిన్, అన్లాఫుల్ గెయిన్. నీ హృదయం ఎప్పుడైతే ధనాపేక్ష చేత నిండిపోయి ఉంటుందో నీ ప్రవర్తన మారిపోతుంది, నీ పద్ధతులు మారిపోతాయి, నీ తీరుతెన్నులు మారిపోతాయి, చివరికి నీ సాక్ష్యం చెడ్డదిగా మిగిలిపోతుంది. కావున యోషియా కుమారుడు యెహోయాకీమును యూదారాజును గురించి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతనిని గూర్చి అంగలార్చరు, నా ఏలినవాడా అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలకి ఏడవబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడు రీతిగా పాతిపెట్టబడును. చూడండి,
గాడిదను ఎలా పాతి పెడతారు అని నేను సెర్చ్ చేయటం మొదలుపెట్టాను. ఇంటర్నెట్లో చాలా కామెంటరీస్ కోసం ట్రై చేశాను. అందులో రాశారు, ఈడుస్తారట. కుక్క చచ్చిపోయినప్పుడు ఈడ్చేస్తారు, గాడిద చచ్చిపోయినప్పుడు కూడా ఈడ్చి దాన్ని గోతులో పారేస్తారట. అంటే ఒక కింగ్, ఒక రాజు చనిపోతే ఏడ్చేవారు లేరట. ఒక దేశం కన్నేళ్ల పర్యంతం అయిపోవాలి కదా. మోషే చనిపోయినప్పుడు, అహరోను చనిపోయినప్పుడు, యాకోబు చనిపోయినప్పుడు, యోసేపు చనిపోయినప్పుడు ఇశ్రాయేలీయులు ఎంత అంగలార్చారండి. మరి యెహోయాకీము చనిపోతే శోభావంతుడా అని ఏడ్చే వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు. గాడిద శవము ఏడ్చబడి పాతి పెట్టబడేటట్లుగా, ఏడ్చబడిన రీతిగా, అంటే ఎంత డిస్గ్రేస్డ్, ఎంత దయనీయమైనటువంటి ఫ్యూనరల్ కార్యక్రమం ఉందో జ్ఞాపకం చేస్తున్నాడు. మారు మనసు పొందని బ్రతుకులు ఇటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలతో కూడిన బ్రతుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అటివారు తమను తామే పొడుచుకున్నారని పౌలు తిమోతి గారికి రాశాడు. నీ విటుకాండ్రు నాశనమైరి, లెబనోను ఎక్కి కేకలు వేయుము, భాషాణలో బిగ్గరగా అరువుము, అబారీము నుండి కేకలు వేయుము. నీ క్షేమపు కాలములతో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుట నీకు బాల్యము నుండి వాడుక. చూడండి, దేవుడు అంటున్నాడు, నెమ్మదితో కూడిన సమృద్ధితో కూడిన దినములలో నేను నీతో మాట్లాడితిని కానీ నీవు నా మాట వినను అని చెప్పేశావు. నీ మాట నేను వినను అని అంటివి. ఎంత ప్రమాదం. విటుకాండ్రు నాశనమైరి. విటుకాండ్రు ఆదాయం కదూ. వ్యభిచారిణులు తమ విటకాండ్ర దగ్గర డబ్బు తీసుకుంటారు, తీసుకొని వారితో పడుపు వృత్తిలో పాల్గొంటారు. కనుక వారు విటకాండ్రు వారికి లాభసూచకం, కానీ వాళ్ళు నాశనం అయ్యారు అన్నాడు. అంటే ఒక ఇల్లీగల్ బిజినెస్. విటకాండ్రు అనేది ఇల్లీగల్ బిజినెస్ ని సూచిస్తాను. స్పిరిచువల్ ఇల్లీగాలిటీ. కనుక వాళ్ళు నాశనం అయ్యారు. ఎవరైతే నిన్ను విగ్రహారాధన వైపు తిప్పి పెంచి పోషించారో వాళ్ళను నేను నాశనం చేస్తున్నాను. నాశనమైరి. ఇర్మియా గ్రంథం చివరిలోకి వెళ్ళేప్పుడు చాలా దేశాలు ఎట్లా నాశనం అయిపోయో రాశారు. దాని నెరవేర్పు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నువ్వు ఇక కేకలే, భాషానులో నుండి, అబారీములో నుండి, లెబనానులో నుండి కేకలు వేయి. ప్రభువు చెబుతున్నాడు, నేను నీతో మాట్లాడి తిని కానీ నేను విననని నువ్వు అన్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు కానీ ప్రజలు నేను వినను అనే జవాబు చెబుతున్నారు. తల్లిదండ్రులు మాట్లాడుతుంటే పిల్లలు మేము వినం అంటూ పోతే ఏమవుతుంది? ఆ బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంది. దేవుని మాట వినని జనాంగము ఎక్కడా బలపడినట్లు, ఎక్కడా స్థిరపడినట్లు చరిత్రలో మనకు కనిపించదు. అది పర్టికులర్గా దేవుని పిల్లలు దేవుని మాట వినకుండా బలపడినది, స్థిరపడినది ఎక్కడా కనపడదు. ఇది మనం మర్చిపోకూడదు. నీ కాపరులు అందరూ గాలి పీలుస్తారు, నీ విటుకాండ్రు చెరలోకి పోతారు. నీ చెడుతనమంతటిని బట్టి నీవు అవమానము పొంది సిగ్గుపడతావు. చూడండి, నీ చెడుతనము అంతటిని బట్టి ఏది విడవబడదు. నీ చెడుతనము సమస్తానికి తీర్పు తీర్చబడుతుంది. నీ చెడుతనం అంతటిని బట్టి నీకు అవమానము, సిగ్గు ప్రాప్తిస్తాయి. దేవుని పిల్లలం ఈ సత్యాన్ని నేర్చుకోవాలి. అవమానము, సిగ్గు ఎందుకు వస్తుందో తెలుసునా? మన చెడుతనమును బట్టి వస్తుంది. చాలా పర్యాయాలు చెడుతనాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు మనుషులు.
కానీ దాని వలన వారికి లాభం లేదు, కానీ సిగ్గు అవమానమే మిగులుతాయి. సహోదరుడా, సహోదరి, నీ మంచితనము చేత నీకు గౌరవం పెరుగుతుంది. నీవు మర్యాద కలిగి జీవించుట చేత నీ గౌరవం ఇనుమడిస్తుంది తప్ప, చెడుతనం చేస్తూ నేను గొప్పవాడినని అనుకుంటే అది నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే. బైబిల్ గ్రంథంలో అబ్షాలోము చరిత్ర నాకు చాలా గొప్ప పాఠాలు నేర్పింది. అందగాడు, చక్కటి నిపుణతలు కలిగిన వాడు, యుద్ధశూరుడు, యాక్టివ్ మెంబర్. ఇజ్రాయేలీల యుద్ధకెళ్ళి వారిని కౌగిలించుకుని వారితో మాట్లాడి వారిని హత్తుకుని నేను మీ వాడిని టర్న్ చేశాడు. దేశం అంతా తనే తిప్పేసుకున్నాడు. ఎంత టాలెంటెడ్ యంగ్ బాయ్. కానీ అతని చెడుతనం వల్ల అతనికి సిగ్గు, అవమానం. అతను వెళుతున్నటువంటి జంతువు వాహనం నడిచెళ్ళిపోయింది. అతని తల వెంట్రుకలు మస్తకి వృక్షం కొమ్మకు చిక్కుకున్నాయి. యోవాబు అబ్షాలోమును చంపేశాడు. బాణం తీసుకొట్టాడు, చనిపోయాడు. అబ్షాలోము గురించి దావీదు ఎంతగానో అంగలార్చాడు. ప్రయోజనం ఏంటి? సిగ్గుతో, అవమానంతో కూడిన బ్రతుకు. సౌలును జ్ఞాపకం చేసుకోండి. సౌలు రాజుని దేవుడు గాడిదలు కాచుకుంటున్న వాడిని తీసుకెళ్ళి ఇశ్రాయేలీయులను కాసేటువంటి రాజు ఉద్యోగంలో పెడితే సౌలు ఏమైపోయాడు? సౌలును దేవుడు రాజుగా చేస్తే సౌలు అవమానం పొందాడు. అమాలేకీయులను దేవుడు చంపమంటే చంపలేదు. అదే అమాలేకీయుడి చేతిలో అవమానకరమైన రీతిగా చనిపోయాడు. అమాలేకీయుని చేతిలో చనిపోయాడండి. ఆలోచించండి సోదరుడా, సోదరి. చెడుతనము సిగ్గును, అవమానమును కలుగు చేస్తుందని ఎంతమంది ఈ దినాన గుర్తించారు, గ్రహించారు, అనుసరిస్తున్నారు. ఆ మార్గం వదిలిపెట్టి, చెడ్డ మార్గాన్ని వదిలిపెట్టి గర్వించదగినటువంటి, అతిశయించదగిన సత్య మార్గములో ఎంతమంది ప్రవేశిస్తున్నారు ఇవాళ? ఒకసారి ఆలోచించండి సోదరులారా. యెహోవా లెబానోను నివాసిని, దేవదారు వృక్షములలో గూడు కట్టుకున్నదానా, ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయుదువు కదా. అవును, ఒక స్త్రీ ప్రసూతి సమయాన ఆమె ఎంతగానో బాధతో బిగ్గరగా కేకలు వేస్తుంది. ఆ విధంగా లెబనోను నివాసిని, దేవదారు వృక్షాల్లో గూడు కట్టుకున్న దానా, నీకు వేదన కలుగుతుంది, నీకు కష్టం కలుగుతుంది, నువ్వు కేకలేస్తావు అన్నాడు. గర్భిణీ స్త్రీ యొక్క కేకలతో దేవుని యొక్క పిల్లల కేకలను పోల్చాడు. ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్, కంపల్సరీ, తప్పదు. ఒక స్త్రీ ప్రసూతి కావాలంటే నొప్పులు తప్పవు. అలాగుననే ఇశ్రాయేలీయులకు, యూదా జనాంగానికి నొప్పులు తప్పవు, కేకలు తప్పవు, శ్రమ తప్పదు, వేదన తప్పదు. ఇదే చెబుతున్నాడు. కారణం విగ్రహారాధన. 24 వచ్చిన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, యూదారాజైన యెహోయాకీము కుమారుడైన కొన్యా నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను, దాని మీద నుండి నిన్ను ఓడదీసేదనని నా తోడన ప్రమాణం చేస్తున్నాను. నీ ప్రాణాన్ని ఎవరు తీయ చూస్తున్నారో, నీవెవరికి భయపడుతున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, కల్దీయుల చేతికి నిన్ను అప్పగిస్తూ ఉన్నాను. యెకొన్యా అన్న, కొన్యా అన్న, యెహోయాకీను అన్న ఒక్కడే. ఇతడికి దేవుడు ఇస్తున్న హెచ్చరిక ఏమిటంటే, నిన్ను నేను బబులోను రాజు చేతికి అప్పగించేస్తున్నాను. ఎటువంటి మాట యోధారాజు అందుకోవాల్సి వచ్చిందండి? శత్రు రాజుల చేతికి నిన్ను నేను అప్పగిస్తాను. ఏ దేవుడైతే రాజును తప్పించాల్సి ఉన్నదో ఆ దేవుడే ఆ రాజును శత్రువుల చేతికి తానే స్వయంగా అప్పగించటం ఏమిటి? కారణము విగ్రహారాధన. ఎవరు నీ ప్రాణం తీయజూస్తున్నారో, ఎవరంటే నీకు భయం కలుగుతుందో వాళ్ళ చేతికి నిన్ను అప్పగిస్తానన్నాడు. కనుక నీ దుష్ట ప్రవర్తనకు భవిష్యత్తున భయాందోళనలు అనుగ్రహించబడతాయి.
వారు అక్కడ 26 నిన్ను కనిన నీ తల్లిని నీ జన్మభూమి కాని పరదేశములోనికి విసిరేస్తాను, మీరక్కడే చనిపోతారు. వారు తిరిగి రావాలని బహుగా ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు. కొన్యాను ఇతడు హేయమైన ఓటికొండ వంటి వాడు కాడా, పనికిమాలిన ఘటమా. అతడును అతని సంతానమును విసిరివేయబడి తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి. విగ్రహారాధనే కారణం. దేవుడు తాను యూదులకు ఇచ్చిన 10 ఆజ్ఞలలో మొట్టమొదట నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీటి అందే కానీ ఆకాశం కానీ భూమి మీద కానీ ఏ విగ్రహం కూడా నువ్వు చేసుకోకూడదు. చాలా స్పష్టంగా దేవుడు విగ్రహారాధనను యూదులకు ఖండించి చూపిస్తే, యూదులు అన్య దేశపు ప్రజల ఆచారాల చొప్పున చేయుటకు పూనుకున్న వారే వారు ఉన్నత స్థలాలను నిర్మించుకొని అన్ని ఆచారములను అభిషించి వారు కూడా విగ్రహాధనలో భాగస్థులైపోయారు. ఆ కారణం చేత దేవుడు వారిని జన్మస్థలము కానీ జన్మభూమి కానీ పరదేశములోనికి విసిరేస్తారన్నాడు. దేవుడు విసిరేస్తే ఇంకేముందండి? ఆపగలిగిన వాడు ఎవడు ఉంటాడు? ఎవడు ఉండడు. కనుక దేవుడు స్వయంగా తన ప్రజలను తన స్వాస్థ్య భూమిలో నుండి బయటికి పంపించేస్తున్నాడనేటువంటి సందేశం చాలా తేటగా ఇర్మియా ద్వారా చెప్పబడింది. కొన్యాను ఇతడు హేయమైన ఓటికొండ, పనికిమాలిన ఘటమా. అతని సంతానం విసిరివేయబడతారు, పరాయి దేశంలో తోసేయబడతారు, తోలివేయబడతారు, త్రోసివేయబడతారు, త్రోయబడి ఉన్నారు అని రాస్తున్నాడు. సోదరుడా, సోదరి, మన సంతానం త్రోయబడిన స్థితిలో ఉంటే ఎలా? మన సంతానం పిలువబడి ఆహ్వానించబడి ఘనపరచబడే స్థితిలో ఉండాలి కదా. అలా కాకుండా త్రోయబడుతున్నారంటే కారణం ఏమిటి? మన అవిధేయత. మన అవిధేయత మన బిడ్డల జీవితాల్లో శాపంగా పరిగణమిస్తుంది, నష్టంగా పరిగణమిస్తుంది. ఇది ఎంతమంది నమ్ముతున్నారు? నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. చాలా పెద్దవాడు, గొప్పవాడు, ప్రతిష్ట గలవాడు, గొప్ప కార్యాలు చేసినవాడు, సమాజంలో తలెత్తుకు తిరిగినాడు. ఆయన చేసిన ఒక చిన్న తప్పిదం ఆయన జీవితాన్ని పాడు చేసింది. ఆయన సంతానానికి కూడా ఇవాళకి నిలవలేడ లేకుండా అయిపోయింది. వాళ్ళు త్రోయబడిన వారుగా ఉన్నారు. దే వర్ నాట్ కౌంటెడ్. వాళ్ళు లెక్కించబడిన వారుగా లేరు. ఫలానా ఆయన గొప్ప ఆయనే, కానీ ఆయన చేసిన పని వల్ల ఆ బిడ్డలు నిరాశ్రయులుగా మారిపోయారు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మనం మన బిడ్డలకు దీవెనిద్దామా? మన బిడ్డలకు డిస్ప్యూట్స్ ఇద్దామా? మన బిడ్డలకు వినాశనం కలిగిద్దామా? మన బిడ్డల యొక్క ఫాల్ మనం చూద్దామా? ఎట్లా? మన ఫ్యూచర్ మన బిడ్డలే కదా, మన భవిష్యత్తు వాళ్ళ ఎందే కదా చూసుకునేది. మరి వాళ్ళు ఏం చేయబోతున్నారు? యెహోయాకీనుతో చెబుతున్నాడు, అతడు అతని కుమారులు కుమార్తెలు అందరూ కూడా పడద్రోయబడిరి. 29వ వచనం, దేశమా 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 యెహోవా మాట వినుము, యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. దేశమా 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 3 సార్లు పిలిచాడు. దేశమా దేశమా. God is calling all the nation, oh land, 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 hear the word of the Lord. Land, దేశమా 3 సార్లు పిలుస్తున్నాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు కదా కవి. మరి దేశం అన్నప్పుడు దేన్ని పిలుస్తున్నాడు దేవుడు అంటే యూదులను. యెహోవా మాట ఆలకించండి యూదులారా, సకల దేశస్థులారా, ఈ స్థలమందున్న వారులారా రండని పిలుస్తున్నాడు. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనిషిని గురించి వ్రాయండి. వర్ధిల్లాలండి. ప్రతి మనిషి వర్ధిల్లాలని కోరుకుంటాడు. ఒక యవనుడు ఉన్నాడు అనుకోండి, అతని ప్రారంభంలో చిన్నగా ఉంటుంది. అతని ప్రారంభం చాలా స్మాల్ బిగినింగ్ ఉంటుంది. ఆ తరువాత అతడు నెమ్మదిగా ఎదుగుతాడు, దినదినాభివృద్ధి చెందుతాడు, వర్ధిల్లుతూ ఉంటాడు, విస్తరిస్తూ ఉంటాడు. అది చూడటానికి బాగుంటుంది, వినటానికి బాగుంటుంది,
ఆమోదయోగ్యం. అలాంటిది అతడు వర్ధిల్లకుండా నాశనం అవుతున్నాడు అనుకోండి, ఎంత బాధ. ఒక చిరు ఉద్యోగి లేదా ఒక చిరు వ్యాపారి, ఒక చిన్న సైకిల్ మీద వస్త్రాలు అమ్ముకునేవాడు ఒక మహోన్నతమైన షోరూమ్ ఓనర్గా ఎదిగేటట్టుగా వెళ్ళాడంటే అది వర్ధిల్లుట. సైకిల్ మీద వస్త్రాలు అమ్మి, తర్వాత మోపెడ్ మీద వస్త్రాలు అమ్మి, తర్వాత మోటార్ బైక్ మీద వస్త్రాలు అమ్మి, తర్వాత మారుతి వ్యాన్ మీద వస్త్రాలు అమ్మి, మొబైల్ సర్వీసులు రన్ చేసి, ఆ తర్వాత ఒక షాప్ చిన్నది పెట్టుకుని అది ఇంప్రూవ్ అవుతూ ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ ఓనర్ అయ్యాడు అనుకోండి, ఒక గొలుసు విక్రయశాలల అధిపతి అయ్యాడు అనుకోండి, ఎంత సంతోషం, వర్ధిల్లుట. కనుక ప్రతివాడు వర్ధిల్లాలని కోరుకుంటాడు, కానీ అతని దినములలో అతడు వర్ధిల్లలేదని ఇతను గుర్చి చెబుతారు. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు రాజులు 19 మంది, యోధా రాజులు 20 మంది. వీరిని గురించి రాస్తున్నప్పుడు ఏం చెప్పాడో తెలుసా? అతడు యథార్థముగా హృదయపూర్వకముగా యెహోవాను వెంబడించినంత కాలము వర్ధిల్లాడు. నువ్వు వర్ధిల్లాలి అంటే ఒక్కటే మార్గం, ఫాలో ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారి పాదముద్రలను వెంబడించు. యేసుక్రీస్తు ప్రభు వారి పాదముద్రలు ఎక్కడికి వెళ్ళాయో ఒక ఎపిసోడ్ పడుతుంది చెప్పాలంటే. ఆయన పాదముద్రలు దేవాలయమునకు వెళ్ళటం మాత్రమే కాదు, సమరయుల ఇంటకు కూడా పోయాయి. ఆయన పాదముద్రలు యాకోబు బావికి నడిచాయి. ఆయన పాదముద్రలు కల్వరి బాట పట్టాయి. మరి నీవు దేన్ని వెంబడిస్తున్నావు? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కాలి ముద్రలు చివరి యొక్క దశలో శిలువ వైపు అడుగులు వేశాయి. మరి నీ కాలి ముద్రలు ఎటెళ్తున్నాయి? whom you are following? యేసుక్రీస్తుని వెంబడిస్తున్నావా? దేవుణ్ణి వెంబడించని వాడు వర్ధిల్లడు, అతని సంతానములో ఎవడు వర్ధిల్లడు. ఎంత శాపగ్రస్తమైన మాటలండి ఇవి. సంతానంలో ఒకడు కాకపోతే ఒకడైనా వర్ధిల్లాలి కదా, ఎవడూ వర్ధిల్లడు. ఇంతకంటే దారుణం ఏముంది? వారిలో ఎవడు దావీదు సింహాసనం మీద ఇక కూర్చోడు, ఇక మీదట ఎవడు యోధాలో రాజుగా ఉండడు. ఫైనల్ సిద్కియా. ఆ తర్వాత ఇక రాజులు లేనే లేరు. జెరుబ్బాబెలు తిరిగి వచ్చిన తర్వాత కూడాను తిరిగి కింగ్షిప్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. దావీదు యొక్క లైనేజ్లో, వంశావళిలో రాజులుగా రావాల్సిన వారిలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క తల్లి అయిన మరియకు భర్తగా ప్రదానం చేయబడిన యోసేపు ఉన్నాడు. యోసేపు రాజుగా రావలసినటువంటి వాడు యూదులకు, కానీ యోసేపు వడ్రంగివానిగా ఉన్నాడు. చరిత్ర చెబుతోంది, వాక్యం నెరవేర్పు. ఆ తర్వాత రాజులు లేరు, ఇక సింహాసనం మీద రాజు కూర్చోడన్నాడు. అంతే. ఈ తరం ఎటువంటి జనరేషన్లో? దావీదు జనరేషన్లోకి వీళ్ళు కూర్చోరన్నాడు. ఇంకా కూర్చున్నాడు ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆ దావీదు సింహాసనం అధిరోహించేవాడు, ఇంకెవరు లేరు. దేవుడు చెప్పిన మాట ఇర్మియా ద్వారా నెరవేర్చాడు. వాక్యాన్ని ముగిస్తున్నాను. పాపమును విసర్జించండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, ప్రభువు వద్దకు రండి, విశ్వాసం ఉంచండి, రక్షించబడండి. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము అన్వయించుకున్నటలో మమ్మను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. క్రీస్తు పూర్వము 600 సంవత్సరాలప్పుడు చెప్పబడిన వాక్యం క్రీస్తు శకం 21వ శతాబ్దంలో మాట్లాడుకుంటున్నాం. తరాలు మారిన మానవ మనసులు ఒక్కటే ప్రభు. కనుక పశ్చాత్తాపడటానికి సహాయం చేయండి, పాపాన్ని విసర్జించడానికి సహాయం చేయండి. ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు. యేసునామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైనను గాక.